హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది షార్ట్ కదా, యాక్చువల్గా వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పాను, హాయ్ ఎవ్రీవన్ అనే చెప్తాను. ఈరోజైతే నేను ఒక చిన్న క్రాఫ్ట్ చేశానండి. ఇది యాక్చువల్గా ఇట్లా చూపిస్తాను. ఫస్ట్ ఇదేంటంటే ఒక థర్మాకోల్ బాక్స్ అండి. మేబీ దీంట్లో ఐస్ క్రీమో లేకుంటే కేకో ఏదైతే పెట్టి ఆర్డర్ చేయించుకున్నాం, నాకు సరిగా గుర్తులేదు ఎందుకంటే 1 year అబోవ్నే అయిపోయింది. ఇంకా ఇది ఖాళీగా ఉంది అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. నార్మల్ థర్మాకోల్ ఇదిలా లేదు. సో ఇంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఫస్ట్ అయితే దీన్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసాను. చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక వాటర్తో క్లీన్ చేసినా సరే ఏం కాలేదు, చాలా నీట్గా వచ్చేసిందండి. అంటే లోన చిన్న కేక్ పీసెస్ అట్లా ఉండిపోతాయి కదా, అదంతా నీట్గా వచ్చేసింది. దానిపైన నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇదేంటంటే మనం డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, లేకుండా ఏదైనా పూజ చేసేటప్పుడు పీటలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది మీకు వన్స్ చూపిస్తాను. పైన అయితే ఇట్లా చక్రంలా వచ్చేసి అమ్మవారు పాదాల్లాగా వేసి పెట్టుకున్నాను. ఇలా చక్రం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదంతా అయితే డిజైన్. ఇదైతే నాకు చాలా డేసే పట్టేసిందండి, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా పని, చాలా పనులు ఉంటాయి కదా, అందుకని చాలా టైం పట్టేసింది. ఇట్లా డాట్స్ అంటే కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. చిన్నది ఎక్కడ రాంగ్ అయినా సరే మొత్తం రాంగ్ అయిపోతుందండి. ఇలా చూస్తున్నారు కదా. అండ్ దాని తర్వాత అంటే చుట్టూ వైపులో అయితే ఇట్లా పెట్టుకున్నాను, ముగ్గు పెట్టుకున్నాను ఇలా. యాక్చువల్గా ముందు వైపు అయితే నేను 7 చుక్కల ముగ్గు ఈ ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత ఎందుకు ఈ ముగ్గు పెట్టలేకపోతున్నానండి, చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి మళ్ళీ ఇక్కడ ముగ్గు మార్చాను. మిగతా అన్ని వైపులో ఒకే రకంగా ముగ్గు ఉంటుంది, ఒక్క ఇటువైపులే డిఫరెంట్ ముగ్గు ఉంటుంది అనమాట. అన్నీ 7 చుక్కల ముగ్గులేండి. దీనికైతే నేను చుట్టువైపులా ఇలా ఇక్కడైతే బ్లూ కలర్ కుందన్స్ పెట్టాను, ఇక్కడ జస్ట్ మిర్రర్స్ పెట్టాను అక్కడక్కడ అంతే. ఇంకెక్కడ కూడా కుందన్స్ ఏమీ యూజ్ చేయలేదు, ఎందుకంటే కుందన్స్ ఏమైనా యూజ్ చేస్తే అవి పడిపోతే దీని లుక్ అంతా కంప్లీట్గా పాడవుతుంది కదా అనేసి ఇట్లా చేశాను. నేను నెక్స్ట్ షార్ట్లో ఇది ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి.